ఒక జామ చెట్టులో ఒక అందమైన మగచిలుక ఆడచిలుక ఉండేవి. అదే చెట్టు వేరుల లోపల ఒక పాత పాము నివసించేది. ఆ పాము చాలా వృద్ధం, బలహీనంగా ఉండేది. తినడానికి వేటకు బయటికి వెళ్ళే శక్తి లేదు. అందుకే ఆ చిలుకలు ప్రతిరోజు పాము బిలం దగ్గర కొంత ఆహారం వేసేవి. పాము కూడా బాగా అర్థం చేసుకున్నది ఈ చిలుకలు తన గురించి జాగ్రత్త పడుతున్నాయని. అందుకే తనకు రోజూ ఆహారం దొరుకుతోందని తెలిసింది. ఒకరోజు చిలుకలు చెట్టు కొమ్మపై కూర్చుని గూడు కట్టడంలో బిజీగా ఉన్నాయి. అప్పుడే ఒక గద్ద వారి మీద తిరుగుతూ వారిని పట్టుకోవాలని చూసింది. ఇప్పుడు ఒక వేటగాడు కూడా వచ్చి చిలుకలపై బాణం ఎక్కించాడు. పాము చూసింది తన చిలుక స్నేహితులు 2 ప్రమాదాల్లో పడ్డారని. అది ఆందోళన చెందింది. వృద్ధమైనప్పటికీ వారిని రక్షించాలనుకుంది. మొదట ఒక సమస్యను పరిష్కరించాలనుకుని చెట్టు వేర్ల నుంచి బయటికొచ్చి వేటగాడి కాలికి కాటు వేసింది. అదే సమయంలో వేటగాడు బాణం వదిలాడు. పాము కాటు వల్ల వేటగాడు తడబడిపోయాడు. దీంతో చిలుకలను తాకాల్సిన బాణం తప్పిపోయి వారి మీద తిరుగుతున్న గద్దను తాకింది. గద్ద చనిపోయింది. చిలుకలు, వేటగాడు, గద్ద ఇద్దరి నుండి కాపాడబడ్డాయి. కానీ అవి ప్రేమగా మాట్లాడుకోవడంలో బిజీగా ఉండి ఏమీ జరిగిందో గ్రహించలేకపోయాయి. పాము మాత్రం తన కర్తవ్యాన్ని పూర్తి చేసింది.